Hi, hello. Welcome to my channel. Good morning to everyone. The patient, I mean, uh, lungs infected patient, ఊపిరి తీసుకోవాలంటే కొంచెం లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉంటుంది కదా, ఫ్లమ్ ఉంటుంది కదా, కొంచెం కష్టంగా ఉంటుంది. మెడిసిన్స్ వేసుకుంటుంటే కూడా, ఇంజెక్షన్ ట్రీట్మెంట్ తీసుకుంటుంటే కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా లోపల లంగ్స్లో కదా ఇన్ఫెక్షన్. ఒక ఊండ్ అయితేనేమో అది వేరు, ఇది రెస్పిరేషన్ ప్రాబ్లం కదా. ఎంత వేసుకున్నా కూడా అది ఆహారం ద్వారా, మెడిసిన్స్ ద్వారా క్యూర్ కావాలి. క్యూర్ అయిన తర్వాతనే ఫ్రీగా బ్రీతింగ్ తీసుకునే కెపాసిటీ, శక్తి ఉంటుంది పేషెంట్ కదా. అయితే అతన్ని పర్ఫెక్ట్ అన్నీ బాగున్న పేషెంట్ని ఎట్లా అంటాము, అన్నీ బాగున్న అతను అని ఎట్లా అంటాం, అన్నీ బాగున్న ఆమె అని ఎట్లా అంటాం, అనలేం కదా. షీఈ్ పర్ఫెక్ట్ హెల్తీ పరంగా అని చెప్పలేము, షీఈ్ పర్ఫెక్ట్ హెల్తీ పరంగా అని చెప్పలేము. ఎందుకంటే ఇంకా క్యూర్ కాలేదు కదా, ఇంకా క్యూర్ కావడానికి టైం ఉంది కదా. ఇంకా మొత్తం 2 monthsకి ఒకసారి ఎక్స్రే తీయించాలి, మెడిసిన్ వాడాలి, ఇంజెక్షన్స్ వాడాలి కదా. ఇంకా అతనికి నెబులైజేషన్ పెడుతూ ఉన్నారు. ఆక్సిజన్ ఒక్కోసారి ఆక్సిజన్ కూడా అవసరం వస్తుంది. ఇంకా కొన్నిసార్లు నెబులైజేషన్ అయితే కంటిన్యూగా 2 daysకి ఒకసారి నెబులైజేషన్ అవసరం. ప్లస్ ఆక్సిజన్ అయితే ఇంకా అప్పుడప్పుడు రేర్, SOS అంటే అవసరాన్ని బట్టి అలా ఉంది పరిస్థితి. కంప్లీట్గా కాలేదు ఇంకా. హీఈజ్ ఓకే హెల్త్ పరంగా అని ఎట్లా చెప్తాము, చెప్పలేం కదా. అలాగే మన పవన్ కళ్యాణ్ ఏపీ DCM ఉన్నాడు కదా, అతనికి నేషనల్ లెవెల్లో అతనికి అవార్డు వస్తుందేమో, ఇవ్వాలి అని జనాలు టాక్. నేషనల్ లెవెల్లో రాజకీయ నాయకుడు, స్ట్రాంగ్ పర్సన్ అని ఒక 2-3 days నుంచి టాక్. ఎలా చెప్తారు? 2014లో 0 ఎలక్షన్స్లో అతను వేరే వాళ్ళకు సపోర్ట్ చేశారు. అలాగే 19లో 0. ఒకటన్నా వచ్చిందా? వచ్చి ఒక్క ఎమ్మెల్యే అన్న గెలిచా? లేదు, 0. అంటే సింగిల్గా ఒక్క ఎమ్మెల్యే కూడా అతని తరఫు నుంచి గెలవలేదు. అతను కూడా ఎమ్మెల్యేగా కాలేదు. ఎందుకు? సపోర్ట్ లేక. ఇప్పుడు సపోర్ట్ తీసుకున్నాడు కదా. ఏ విధంగా తీసుకున్నాడు? బై లక్కీగా అతని లక్, జనసేన పార్టీ అధినేత మిస్టర్ పవన్ కళ్యాణ్ లక్కీగా చంద్రబాబు నాయుడుని, మన ex-CM జగన్ స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో ఏదో గోల్మాల్ జరిగిందని కేసు పెడితే అప్పుడు అరెస్ట్ చేశారు. అది ఎన్ని రోజుల్లో కాదు, 1 month 40 days అరెస్ట్ చేయించారు. ఆ టైంలో జనసేన నాయకుడు మిస్టర్ పవన్ కళ్యాణ్ ఆలోచించి ఒకప్పుడు ఇదే చంద్రబాబు నాయుడిని 14 నుంచి తీసుకుంటే 15, 16, 17, 18, 19 ఆ ఇయర్స్లో తీసుకుంటే ఎక్కడైనా కూడా 19 తర్వాత కూడా ఇదే జనసేన నాయకుడు చంద్రబాబు నాయుడిని ఘోరాతి ఘోరంగా తిట్టేవాడు. నువ్వు ఒక నాయకుడిని, అద్దే అని చాలా అనేవాడు. వయసు తారతమ్యం లేకుండా కూడా జనసేన పార్టీ అధినేత
చంద్రబాబు నాయుడిని తిట్టేవాడు. అది కామన్ అనే అనుకున్నారు అందరు. కానీ తీరా చూస్తే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళాడో ఇతని మైండ్ డైవర్ట్ అయింది. ఏమని, ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడిని కలిసి మనం మద్దతు ఇచ్చామనుకో, ఆ మద్దతుతో సహా ఫ్రెండ్షిప్ ఏర్పడతాం, మనం పార్టీ విలీనం చేయొచ్చు, అంటే కలుపుకోవచ్చు అని చెప్పి ప్లాన్ వేశారు. వేసి పరామర్శించారు. ఇక్కడ జైలుకి వెళ్ళి పరామర్శించారు. అంతవరకు బాలకృష్ణ కూడా పోలేదు చూడ్డానికి, పరామర్శించారు. ఒక లోకేష్ వాళ్ళ లోకేష్ వాళ్ళ అమ్మ పేరేమో గుర్తులేదు. వాళ్ళ అమ్మ లోకేష్ వెళ్తూ వస్తూ ఉండేవారు. ఎప్పుడైతే మాస్టర్ మైండ్తో ఆలోచించాడో పవన్ కళ్యాణ్, అప్పుడు వెళ్ళాడు చంద్రబాబు నాయుడు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఏమనుకున్నాడు, నిజంగా పవన్ కళ్యాణ్ నన్ను చూడడానికి వచ్చాడు, బెయిల్ అదంతా అరేంజ్ చేశాడు అని చెప్పి, నువ్వు నా దత్తపుత్రుడివి అని చెప్పాడు. ఆ దెబ్బతో ఇంకా మొత్తం ఇటు తెలుగుదేశం ఇటు జనసేన కలిసే లోపల మన మోదీ ప్రధానమంత్రి, మేము కూడా మీకు మద్దతు అంటే ఒక్కరుంటే సపోర్ట్ చేయలేరు ఎవరు, ఇద్దరు కలిస్తే వాళ్ళిద్దరున్నారు, నేను ఒకటి కలిస్తే మనం మూడో మనిషి అవుతాం అన్నట్టు వచ్చింది. నరేంద్ర మోదీ వీళ్ళతో కలిసింది. అప్పుడు ఉమ్మడిగా వాళ్ళు ఒకటయ్యారు. ఎలక్షన్లలో ప్రధానమంత్రి వీళ్ళకు సపోర్ట్ ఉన్నాడు కాబట్టి ఎలక్షన్లలో వాళ్ళకి ఈజీగా అయింది పని. ఏం పని? ఈవీఎంస్ను ట్రాక్ చేయడము, కౌంటింగ్లో తేడా చూపించడము, ఇవన్నీ ఈజీ అయిపోయినాయి కదా. అలా ఉమ్మడిగా వాళ్ళు ఎలక్షన్స్లో పాల్గొన్నారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఓటింగ్లో అంతా అవకతవకలైనవి. తీరా చూస్తే టీడీపీ గెలిచింది. టీడీపీతో ఎవరున్నారు పొత్తు? జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, కాబట్టి గెలిచింది. జగన్ ఒక్కడే కదా, ఒక్కడే 11 సీట్లు వచ్చింది. మరి పవన్ కళ్యాణ్ ఒక్కడున్నప్పుడు ఒక్క సీటు కూడా రాలే కదా. మొన్నటి వరకు 11 సీట్లు జగన్ 11 సీట్లు ఆయన వచ్చిందా అని వెటకారంగా అనిత, పవన్ కళ్యాణ్ అనేవాళ్ళు. నీకు అది కూడా రాలేదే, నువ్వు ఒక్కరిని ఉంటే. పవన్ కళ్యాణ్ డీసీఎం, ఇప్పుడు ప్రజెంట్ డీసీఎం మాజీ పవన్ కళ్యాణ్ ఒక్క సీటు కూడా రాలేదు కదా. ఒక్కచోట ఎమ్మెల్యే వచ్చాడా? నాకైతే తెలియదు. నువ్వు గెలిచావా పోనీ ఎమ్మెల్యేగా? ప్రసంగాలు ఇచ్చావు, అదరగొట్టావు, ఊగావు. కానీ ఇప్పుడు ఉమ్మడిగా మీరు ఎలక్షన్స్లో ఉన్నారు కాబట్టి గెలిచారు. మీరొక్కరు, టీడీపీ ఒక్కరు. టీడీపీ అంటే అది పార్టీ, దాని గురించి పోటీ పెట్టాల్సిన అవసరం లేదు. నీకు ఆ పార్టీకి కంపేర్ చేయాల్సిన అవసరమే లేదు. నువ్వు ఒక్కరి ఉన్నప్పుడు ఒక్క సీటుని గెలిచావా? జగన్ ఒక్కడే 11 సీట్లు వచ్చినాయంటే అది గ్రేట్ కదా. మరి ఇప్పుడు చెప్పేవాళ్ళు కొంచెం ఉందా? జాతీయ నాయకుడు కావాలా, జాతీయ నాయకుడిని పోస్ట్ ఇవ్వాలి, గుర్తించాలి, జాతీయ నాయకుడిగా రికగ్నైజ్ చేయాలి అని చెప్తున్నారు. అది ఎంతవరకు సబబు? కాదు కదా, కరెక్ట్ కాదు. జాతీయ నాయకుడిగా రికగ్నైజ్ చేయాలంటున్నారు, ఇది కరెక్ట్ కాదు. ఊపిరి తీసుకోవాలంటే ఒక పేషెంట్ ఆక్సిజన్ అన్నా ఉండాలి, ట్రీట్మెంట్ అన్నా ఉండాలి. అలా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత, ప్రజెంట్ డీసీ, ఒత్తు లేకుండా నువ్వు గెలవలేదు, సపోర్ట్ లేకుండా నువ్వు గెలవలేదు. అట్లాంటి అతనికి నేషనల్ పొలిటికల్ లీడర్ అని ఎట్లా రికగ్నైజ్ చేసి చెప్తారు? అది రాంగ్, అలా చేయకూడదు.
సపోర్ట్ లేకుండా నిలబడిన వాళ్ళకు గుర్తింపు వస్తుంది. చేయాలి అట్లా, అంతేగాని కనీసం ఒకప్పుడు 2014లో 19లోని బర్రెలకని ఒక ఆమె గెలిచింది కదా, పోటీలో నిలబడింది కదా, ఆమెకు వచ్చిన సీట్లు కూడా కౌంటింగ్ కూడా నీకు రాలే, అతనికి రాలే. ఎవరికి? పవన్ కళ్యాణ్కి 2014 కానీ 19లో కానీ రాలే. ఇప్పుడు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ 3 కంబైండ్ అయినాయి కాబట్టి, ఉమ్మడిగా పోటీ చేశారు కాబట్టి ఆ మాత్రం వచ్చాయి. అంతే, అంత చెప్పుకోవాల్సినంత ఏమీ లేదు పవన్ కళ్యాణ్. కనీసం స్పీచ్ కూడా సరిగా ఇదేంటి స్క్రిప్ట్ ఉంటేనే అది చూసి చెప్పే నాయకుడు పవన్ కళ్యాణ్. అతనికి నేషనల్ లీడర్ అని ఎట్లా చెప్తారు మీరు? అది రాంగ్. అదే మంచితనాన్ని గుర్తించలేరు. కొంచెం సపోర్ట్ చేసుకొని నిలబడితేనే అయిపోలే, అంతతోనే అయిపోదు. సపోర్ట్ ఎప్పుడు ఉండదు. మన ఆత్మస్థైర్యము, ఆత్మధైర్యము అదొక్కటే ఉండాలి. కానీ ఎవరో సపోర్ట్ ఇచ్చారని ఇప్పుడు విరవేగడం, ఇప్పుడు ఊగులాడి ప్రసంగాలు ఇచ్చడము అది గొప్ప కాదు. అలాంటి వాళ్ళను నేషనల్ నాయకుడు అని అనకూడదు కూడా. ఇంకా చాలా టైం ఉంది. జనసేన పార్టీ ఒక్కటే నిలబడి 11 సీట్లు కొట్టమను, అప్పుడు నేషనల్ అవార్డు, నేషనల్ పొలిటికల్ లీడర్ అని అప్పుడు రికగ్నైజ్ చేయొచ్చు. అంతవరకు చేయడానికి ఎలిజిబుల్ కాదు.